బ్రేకింగ్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి వర్గాల మధ్య విభేదాలు పరస్పర దాడుల వరకు చేరాయి. అర్పపల్లిలో రోడ్డుపైనే ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. రాళ్లు, కర్రలతో దాడులు, కాంగ్రెస్ కార్యకర్తలు దాడులు చేసుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను చెదరగొట్టారు. ఈ గొడవలో పోలీసు వాహనాలు సైతం ధ్వంసమయ్యాయి. ఎమ్మెల్యే మందుల సామెల్ తీరుకు నిరసనగా కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు ఇవాళ చలో గాంధీ భవన్ కు పిలుపునిచ్చారు. వారంతా గాంధీ భవన్ కు బయలుదేరుతుండగా ఎమ్మెల్యే వర్గం వారిని అడ్డుకుంది. దీంతో అక్కడ ఘర్షణ ఏర్పడినట్లు సమాచారం. అయితే గత ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని ఓర్చుకొని పార్టీని గెలిపిస్తే తీరా అధికారంలోకి వచ్చాక పదవుల్ని వలస నేతలకు ఇస్తున్నారని తుంగతుర్తి కాంగ్రెస్ లో సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీని కాపాడుతున్న క్యాడర్ ను కాదని ఎమ్మెల్యే మందుల సామెల్ తన వెంట తెచ్చుకున్న నేతలకు పదవులు కట్టబెడుతున్నారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పార్టీ ప్రకటించిన మండల అధ్యక్షుల నియామకాల విషయంలో తీవ్ర అసంతృప్తి బయటపడింది. పదవుల పంపకాల్లో మందుల సామెల్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ క్యాడర్ రోడ్డెక్కడం దుమారం రేపుతోంది. ఇటీవల తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ మండల అధ్యక్ష ఎన్నికల్లో ఎమ్మెల్యే మందుల సామెల్ ఏకపక్షంగా చేపట్టారని ఎంపీ చామల వర్గానికి చెందిన నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఆ ఎన్నికలను రద్దు చేయాలని కోరుతూ ఎంపీ చామల వర్గీయులు గాంధీ భవన్ కు వెళ్తుండగా ఎమ్మెల్యే సామెల్ అనుచరులు రాళ్ల కర్రలతో దాడికి దిగారు. దీంతో పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలో పోలీసులకు సైతం గాయాలయ్యాయి. దీంతో పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.